ఇది జీవిత రేఖ. చాలామందికి జీవిత రేఖ ఇక్కడి బుద్ధి రేఖ కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా బుద్ధి రేఖ పయనించిన జీవిత రేఖ మించి గురుస్థానంలోకి ఇట్లా ఎదిగిన రేఖలు 1, 2, 3 కనిపిస్తుంటాయి మీకు. ఈ ఊర్ధ్వరేఖలు. నేను ఇక్కడి నుంచే జీవిత రేఖ ప్రారంభింపబడితే దీర్ఘాయుష్షు అని అన్నాను. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేఖ పైకి పోయింది అనుకోండి. నేను ఇంతకుముందు ఇట్లా గురుస్థానం నుంచి తీసుకున్న గురువు రేఖ ఇంత చక్కని ఆర్ట్ రాకున్నా ఇది అదే మీనింగ్ మీకు. దాని అర్థం మీకు అదే, దీర్ఘజీవులు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా వచ్చిందని చెప్పాలి. ఇదే మీకు ఊర్ధ్వరేఖ కూడా అవుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కలుపుతాడు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళి మఠాధిపులుగానో, పీఠాధిపులుగానో, పూజారులుగానో, జడ్జిలుగానో, లేక శాస్త్రజ్ఞులుగానో ఒక ఉన్నత పదవిని ఆశ్రయించి అలంకరించి చక్కని గౌరవమైనటువంటి జీవితం గడిపే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. ఇది ఇట్లా కాకుండా జీవిత రేఖ నుంచి ఒక రేఖ బయలుదేరి ఇట్లా వెళ్ళింది అనుకుందాం. జీవిత స్వస్థానం నుంచి బయలుదేరింది, ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరి ఇక్కడికి వెళ్ళింది. ఈ రకంగా ఉండకపోవచ్చు, ఈ రకంగా ఉండవచ్చు. నేను వేసిన ఆర్తి అనుకోకండి. మొత్తానికి జీవిత రేఖపై నుంచి శని స్థానానికి ఒక రేఖ బయలుదేరింది. అప్పుడు మనం ఏమని ప్రిడిక్ట్ చేయాలి, ఏ రకంగా భాగ్యాన్ని చెప్పాలి. ఇక్కడి నుంచి సప్తాంశ పద్ధతిని ఈ వయస్సును లెక్కగట్టి ఇక్కడ తాను ఊహించినటువంటి ఆర్థిక సంపదను పొందుతాడు. ఎవరి మూలకంగా పొందుతాడు? ఇక్కడ ఏమైనా శుభ చిహ్నం ఉందా చూడండి. ఇక్కడ మీకు త్రిభుజం ఉంటే భార్య మూలకంగా, స్త్రీల మూలకంగా, తల్లి మూలకంగా ఇది ఎంత దూరం ఉందో చూడండి. శుక్రస్థానాన్ని కూడా గుణించండి. ఆ వయస్సులో ఆ స్త్రీ ద్వారా, ఆ మాతృదేవి ద్వారా, ఆ బంధువు ద్వారా, ఆ దత్తత వ్యక్తుల ద్వారా, ఆ ఇళ్ళ కారణాలు ఏమైనా కావచ్చు, ఆయా కుటుంబాలను బట్టి ఇక్కడ గట్టి ఆర్థిక సంపత్తులు అని చెప్పవచ్చు. కొంతమందికి ఇక్కడ రేఖ లేకుండా జీవిత రేఖ నుంచి ఉదయించి సూర్యస్థానానికి వెళ్తుంది. కానీ చాలామందికి ఎట్లా కనిపిస్తుంది? ఇట్లా కిందికి దిగినట్టు కనిపిస్తుంది. ఎట్లన్నా ఒకటే, ఏ వయస్సులో ఒక రేఖ ఎదిగి సూర్యస్థానం వెళితే ఉద్యోగం లోపల ఇతోధికమైనటువంటి లబ్ధి, కళాకారత్వం వీరుకుంటుంది. సంగీతంలోనో, సాహిత్యంలోనో, వైద్యంలోనో, రాజకీయంలోనో చాలా సమున్నత పదవిని పొంది ఇక్కడ కీర్తి, ప్రతిష్టలు, సన్మానాలు గొప్పగా చాలా గొప్పగా ఉంటాయని చెప్పవచ్చు. దానివలన జీవితానికి జీవిత రేఖకు ఎనలేని గౌరవం దక్కుతుంది. జీవిత రేఖ అంటే ఒక్క మాట చెప్పాలి అంటే జీవి యొక్క నైతిక విలువలకు, ఆయుష్కు, గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యం, నిలువెత్తు సంతకం. అది మొత్తం జీవితం యొక్క ఫిగర్ని ఇచ్చేస్తుంది. ఎక్కడ ఏ అభివృద్ధి జరుగుతుంది అన్నది మనం చూడవచ్చు. రైట్. ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరి బుధస్థానం వెళ్ళింది అనుకోవాలి. అంటే ఈ వ్యక్తి వ్యాపార దక్షుడు అవుతాడు. ఈ బుధస్థానం ఆరోగ్యానికి కూడా కారకమే కాబట్టి ఆరోగ్య విషయంలో కించిత్తు లోపమున్నా వ్యాపార దక్షత ఉంటుంది. ఈ వయస్సులో కొంగ్రొత్త పరిశోధనలు చేస్తారు, లేదా ఈ వయసులో కొంతమంది కొత్త భాషను నేర్చుతారు, దాంట్లో పరిపక్వతను చెందుతారు, పాండిత్యాన్ని సాధిస్తారు. కానీ దీనిపైన యవచిన్నమున్నా, గుణకమున్నా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇగో ఈ రకంగా దీని గురించి చెప్తూ పోవాలి.